మిత్రులారా, ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దీని గురించి కొద్దిగా రీసెర్చ్ చేయాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే, మనకి తెలియకుండా ఇలాంటి గొప్ప గొప్ప అవార్డులు ఈ మధ్యకాలంలో మన తెలుగు వారికి లభిస్తున్నాయంటే గర్వకారణం. అట్ ద సేమ్ టైం వారు అనుసరించే విధానాలు ఏమిటి, ఎవరిని ఈ రంగంలో నిష్ణాతులుగా పేర్కొంటున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మీకు వెబ్సైట్ ఉంది, చూడండి, గమనించండి. అందులో ఎవరికి వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు కూడా. పైగా ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఇది 8వ ఎడిషన్ మాత్రమే. అంటే 8వ సంవత్సరం ఇస్తున్నారు అనుకోవచ్చు. కానీ అవార్డుల పురస్కారం ప్రదానం చేసినటువంటి ఒక ఫోటోలు కనుక చూసినట్లయితే మనము లయన్స్ క్లబ్ కానీ, లేదంటే రోటరీ క్లబ్ వారు కానీ, లేదు అంటే ఇంకా మన తెలుగువారికి ఎంతో సుపరిచితం అన్నమాట. ఇక్కడ మనకి త్యాగరాయ గాన సభలో కానీ, అలానే రవీంద్ర భారతిలో కానీ ఏటా కొన్ని సంస్థలు అవార్డ్స్ ఇస్తూ ఉంటాయి. జీవీఆర్ ఆరాధన అవార్డులు అందులో బాగా పాపులర్. అలాంటి ఒక వేదికలాగా అనిపిస్తోంది మీరు కనుక ఆ ఫోటోలు చూసినట్లయితే. ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది దీనికి కర్త ఎవరు, వారు ఎలా ఈ పురస్కారాలని ప్రదానం చేస్తారు అనేది. మనకి సంబంధించినంత వరకు ఇంతవరకు ఎవరికి దక్కలేదు అనడానికి అసలు ఈ సంస్థ బహుశా 8 ఏళ్ళకి మించి పురస్కారాలు ఇవ్వడం లేదు. ఆ పురస్కారాలు కూడా ఎవరెవరికి ఇచ్చారో మీరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కనుక వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు కంటికి కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ ఫోటోలు. అవి చూసి మీరు నిర్ఘాంతపోకుండా, అరే ఇంతటి దిగ్గజాలని మనము ఇంతవరకు ఎందుకు గుర్తించలేదు, ఇంత గొప్పవాళ్ళని మనం గుర్తించకపోతే యూకే పార్లమెంట్ ఆవరణలోని ఈ సంస్థలు ఎలా గుర్తిస్తున్నాయి. నిజంగా శ్లాఘనీయం వీరి కృషి, ప్రశంసనీయం వీరి ప్రయత్నం, కడుద సహస్రద శతద అభినందనీయం అనిపించక మానదు. దీనికి సంబంధించినటువంటి మిగిలిన సమాచారం ఫోటోలతో రేపు వీలు వెంబడి మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.